మరోసారి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ అయింది. సాయంత్రం 4:12 పిఎస్ఎల్వి C-59 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. శాటిలైట్ ప్రోబ్ 3లో సాంకేతిక లోపం కారణంగా నిన్న జరగాల్సిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం ఈ రోజుకి వాయిదా పడింది. భానుడి రహస్యాలు ఛేదించేందుకు సర్వం సన్నద్దమైంది. ప్రోబా 3గా పిలిచే ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రయోగించేందుకు ముహూర్తం ఖరారు చేసింది ఇస్రో. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 4:12 అంతరిక్షంలోకి ప్రోబా 3ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రోకి బాగా కలిసొచ్చిన వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్ C-59 నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. సుమారు 550 కిలోల అత్యంత బరువు కలిగిన శాటిలైట్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ గా ఇస్రో వెల్లడించింది. సౌర కుటుంబంలో అనేక పరిశోధనలు కొనసాగిస్తున్న ఇస్రో ఈ ప్రయోగం ద్వారా సౌర సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఇనార్బిట్ డెమాన్స్ట్రేషన్ లక్ష్యంగా ప్రోబా 3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్షలోకి పంపనున్నట్లు వెల్లడించింది. ప్రోబా 3 మిషన్లో ప్రయోగించిన శాటిలైట్స్ కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులు సృష్టించనున్నాయి. ఈ మిషన్లో కరోనాగ్రాఫ్ అక్యూల్టర్ అనే 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయని ఇస్రో తెలిపింది. సూర్యుడి వాతావరణంలోని బయటి అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను ఈ మిషన్ అధ్యయనం చేయనుంది. ఈ శాటిలైట్స్ లో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం సృష్టిస్తే మరొకటి కరోనాను గమనించనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, ఇలా నిన్న సాయంకాలం 4:08 శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన పిఎస్ఎల్వి C-59 ప్రోబా 3 రాకెట్ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఇవాళ తిరిగి ఇదే 4:04 ఇవాళ మళ్ళీ ఆ రాకెట్ ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 8 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ముఖ్యంగా గమనించినట్లయితే రాకెట్ కు ప్రధానమైనటువంటి ముఖ్యంగా శ్రీహరికోట అలాగే ఇస్రోకి అత్యొచ్చిన వాహక నౌకగా ఉన్న C-59 రాకెట్ అయితే బాగుంది. ప్రోబా 3లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని లాస్ట్ 30 minutes లో యూరోపియన్ శాస్త్రవేత్తలు దాన్ని గుర్తించారు. ఆ తర్వాత వెంటనే కౌంట్ డౌన్ నిలిపివేసి దాన్ని లోపాలను సరిచేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపుగా 12 గంటల అనంతరం తిరిగి ఇవాళ మళ్ళీ ఈ రాకెట్ ను తిరిగి ప్రయోగించేందుకు కూడా శాస్త్రవేత్తలు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన సోలార్ కరోనా ఉన్నటువంటి అత్యంత పొరైన దాన్ని కనుగొనేందుకు అందులో సౌరశక్తిలో ఉండేటటువంటి ప్రధాన అంశాలను సౌరశక్తిని వినియోగించుకునేందుకు సౌరశక్తిని ఎలా కృత్రిమంగా నిరోధించవచ్చు అంటే కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనేటటువంటి అంశాలపైన ఈ ప్రయోగం జరగబోతుంది. ఇందులో 2 స్పేస్ క్రాఫ్ట్లను అందులో ఉపయోగిస్తూ ఉన్నారు. వాటిలో ఒకటి సూర్యుడికి సమీపంగా సూర్యగ్రహణ కిరణాలను పడకుండా నిరోధిస్తూ ఒక కృత్రిమమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటే, మరొకటి ఆ పరిస్థితులు గమనిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎర్త్కి చేర్చే విధంగా ఈ ప్రయోగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది శ్రీహరికోటలో ప్రయోగిస్తున్నప్పటికీ ఇది విదేశీ సంబంధించినటువంటి ప్రయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇస్రోకి సంబంధించిన వాణిజ్య విభాగంగా ఉన్నటువంటి ఇండియన్ స్పేస్ లిమిటెడ్ సహకారంతో ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ఈ ప్రయోగాన్ని చేస్తా ఉన్నారు. మొదటగా ఈ లోపాన్ని గమనించినటువంటి యూరోపియన్ శాస్త్రవేత్తలు వెంటనే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ కు సమాచారాన్ని తెలిపి దాన్ని నిన్న నిలిపివేశారు. అయితే 8 గంటల తిరిగి కౌంట్ డౌన్ తర్వాత ఈ రోజు ప్రయోగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ నరసింహులు.